యొక్క అభాస. ఇక్కడ పరిమితత్వము అన్నది ఎవరికి సంబంధించింది? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మానవులకు సంబంధించింది. అభాస కూడా వాళ్ళకి సంబంధించింది. కాబట్టి దీని గురించి మనకు వచ్చి వివరిస్తున్నాడు బాబా. ఏమిటిది? నీవు అనంతుడివి, అంతటా ఉన్నావు, కానీ నేను ఈ శరీరాన్ని అని నీవు అనుకుంటావు. నీవు అనంతుడివి అంటే, నీవు అంటే మనల్ని బాబా అడ్రస్ చేస్తున్నట్టు. నీవు అనంతుడివి, అంతటా ఉన్నావు, కానీ నేను ఈ శరీరాన్ని అని నీవు అనుకుంటున్నావు. అందరం కూడా శారీరక భావనే తప్ప మరొక భావన ఎవరికి లేదు బాబా ప్రేమికులకి. దానితో నిన్ను నీవు పరిమితమైన వాడిగా భావిస్తావు. ఈ భావించుట అనేది అన్ని విషయాలు కూడా ఉంటుంది. కూర్చొని ఉన్నట్లు కనిపించే ఈ శరీరాన్ని నీవు నిన్నుగా భావిస్తే నీకు నీ అసలు స్వభావం అవగతం కాదు. కూర్చొని ఉన్నట్లు కనిపించే ఈ శరీరాన్ని నీవు నిన్నుగా భావిస్తే నీకు నీ అసలు స్వభావం నీ అంతరంగంలోకి దృష్టి సారించి నీ ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే నిన్ను నీవు అనంతునిగాను సృష్టికి అతీతమైనగాను తెలుసుకుంటావు. ఇందులో ఆయన మన భావంలో మనం మానవులు, మన భావంలోనూ మనం మానవునికి ఉన్నటువంటి బాధ్యతలని కలిగి ఉన్నవాళ్ళు, మన భావనలో మనం అన్ని రకాల సరదాలకి ఒక విధంగా చదువుకున్న అలవాటుకి కూడా లోబడి ఉన్నవాళ్ళమే. అయితే ఇలా లోబడి ఉన్నటువంటి ఈ 10 ఉట్లు బాబా ఏమంటున్నారు? అంతరంగంలోకి దృష్టి సారించి ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే, అంతరంగంలోకి దృష్టి సారించి ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే నిన్ను నీవు అనంతునిగాను సృష్టికి అతీతమైనదిగాను తెలుసుకుంటావు అని మనకు ఒక మానవాళికి ఒక డైరెక్షన్ ఇచ్చాడు ఆయన. అంతరంగంలోకి దృష్టి సారించడం అంటే ఏమిటి? ఇంతవరకు ఎవరు దాన్ని అనుభవించి చెప్పలేదు. అసలు అనుభవించడానికి అవుతుందా? అంతరంగంలోకి వెళ్ళడానికి అవుతుందా? అవుతుంది. కానీ ఈ నరంలో కూడా బాబా నిండిపోవాలి. నీ ప్రతి శ్వాసలో కూడా బాబా నామం అది నిలబడుతూ ఉండాలి. అలాగా అటువంటి హ్యాబిట్ ఎవరైనా కానీ చేసుకుంటే, కొన్నాళ్ళు దాని మీద అప్రమత్తంగా ఉండి సాధన చేస్తే ఇంకొన్నాళ్ళకి ఇది నెరవేరడానికి అవకాశం ఉంది. అందుచేత బాబా ఏమంటున్నారు? అంతరంగంలో ఒక దృష్టిని సారించి నీ ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే నిన్ను నీవు అనంతునిగాను సృష్టికి అతీతమైనవిగాను తెలుసుకుంటావు. ఒక కలెక్టర్ గారు స్టేజ్ మీద యాక్షన్ చేస్తున్నారండి. పిచ్చోళ్ళ పాత్ర కలెక్టర్ సర్రానికి మన స్వామియాజులు గారి ఆయన డిప్యూటీ కలెక్టర్ ఎందుకంటే శంకరాభరణంలో సెక్రటరీ చేసేది. కాబట్టి ఈ కలెక్టర్ గా పనిచేస్తూ కూడా స్టేజ్ మీద పిచ్చివాడి పాత్ర వేస్తున్నాడు. ఈ పిచ్చివాడి పాత్ర ఆయన స్వభావానికి విరుద్ధం. బికాస్ ఈజ్ ది కలెక్టర్. స్వభావానికి విరుద్ధమైనటువంటి ఆ పాత్రకి ఆయన న్యాయం చేయాలంటే తన స్వభావాన్ని మర్చిపోవాలి. ఆయన కలెక్టర్ అనేటటువంటి భావాన్ని మర్చిపోతే దెన్ హూ యామ్ I am an actor on the stage, and the action was pertains to a
ఒక విధంగా పాగలు పిచ్చివాడు అన్నటువంటి నిర్ధారణగా తెలియాలి. అలాగే నీ అంతరంగంలోకి దృష్టిని సారించి నీ ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే, అంతరంగంలోకి దృష్టిని సారించడం అంటే ఏమిటి? అంతరంగం ఎక్కడుంది అంటే, సాధారణంగా అంతరంగం అంటే గుండె చూపిస్తున్నాం. అంటే గుండె కాదు, బయట ప్రపంచానికి మన యొక్క భౌతిక శరీరం ఉపయోగపడుతుంది. ఆంతరిక ప్రపంచం ఒకటి మనిషిలో ఉంది, దానికి ఈ భగవంతుడితో లింక్ ఉండాలి అనుకున్నవాడు ఉపయోగపడతాడు. ఆ అంతరంగ ప్రపంచం ఏమిటో తెలియదు, కానీ తెలియదు అనుకొని బాబా చెప్పిన విషయాన్ని మనం పక్కన పెట్టి ఆలోచించకుండా మానేయకూడదు. సరే, మరి అంతరంగ ప్రపంచం అది ఎలా ఉంటుంది అంటే, అది కూడా లేనిదే. బాబా చెప్పాడు కాబట్టి నీ అంతరంగంలోకి దృష్టి సారించి నీ ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే నిన్ను నీ వరంతునిగాను సృష్టికి అతీతమైన వాడివి గాను తెలుసుకుంటామని బాబా అన్నారు గనక, బాబా నాకు నా అంతరంగం చూసే శక్తి లేదు, దయచేసి ఆ శక్తి నువ్వే నాకు ఇవ్వు, నేను నీకు పూర్తిగా దాసులు అయిపోతున్నాను. అంతేక ఆ అంతరంగం నాకు కనిపించాలి కదా, ఆ అంతరంగం నాకు నేను అనుభూతి చెందాలి కదా. అది చెందినప్పుడు కదా ఈ శరీరాన్ని కనిపించే ఈ శరీరాన్ని మనం ఆ శరీరాన్ని అది లేనిదిగా తెలుసుకొని శాశ్వతమైనది ఏదైతే ఉన్నదో, అంటే శాశ్వతమైన వాడు బాబా, ఆయన మానవాకారంలో ఉన్నాడు. సో బాబాయే శాశ్వతమైన వాడు కనుక మానవాకారంలో ఉన్నాడు కనుక మనందరికీ ఆయన స్థాయికి తీసుకోవడానికి వచ్చారు కనుక ఆయన్ని కానీ మనం లోపలికి ఆయన్ని మిగిలిపోతున్న వాడిని కొంచెం చిన్న జాగృతి కలిగించి ఆయనతో మనం సమాగమం కానీ చెయ్యగలిగితే ఏమవుతుంది? దృష్టిని సారించి ఆత్మ యొక్క యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే అప్పుడు నీకేమిటవుతుంది? అనుభవించడం ఎలాగో ట్రై, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు పరమాత్మ. సో ట్రై చేయాలి మనం. మనలో దివ్య శక్తి, దివ్య మూర్తి ఉన్నారు. ఆ ఉన్నారు అన్నది నీకు 100% విశ్వాసంతో ఉండాలి ఆ భావన. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే దృష్టి లోపలికి సాధించాలని ప్రయత్నం చేస్తావు, బిందు ఆత్మ అన్నాడు మనని. కాబట్టి ఆ బిందు స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉందో దాని యథార్థ స్వాభావికమైన స్థితిని అనుభవిస్తే, దాని స్వాభావికమైన యథార్థ పరిస్థితి ఏమిటి? అది లేనిది ఉన్నట్టుగా అనుభూతి పొందుతున్నది. కానీ దానికి అనుభూతి ఎలా అవుతుంది? ప్రభు వల్లే. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అంటే, ఏమిటి చేయాలో కూడా మనం ఆలోచించాలా. బాబా అంటున్నారు, నిన్ను నీవు ఈ శరీరంగా మాత్రమే గుర్తిస్తావు. అందరూ అంతే, ఎవరు మినహాయింపు లేదు. భ్రాంతిమయమైన ఈ గుర్తింపు అజ్ఞానం వల్ల కలిగినదే.
శరీరంతో మనల్ని మనం తాదాత్మ్యం చెంది శరీరంగానే గుర్తిస్తావు. దానివల్ల ఏమవుతుంది? అజ్ఞానం మనలో కలుగుతుంది. అది మనసు అనే మాధ్యమం ద్వారా ఈ అజ్ఞానం తన ప్రభావాన్ని చూపుతుంది. మనసు అనేటువంటి ఒక మీడియా ఉంది మానవ శరీరంలో. అదే ఏం చేస్తుంది? అజ్ఞానం, ఈ అజ్ఞానం, నేను మనిషిని మానవుణ్ణి అన్న అజ్ఞానం అప్పుడు ఏం చేస్తున్నది? ఆ మనసు యొక్క ప్రేరణ వల్ల, ఆ మనసు యొక్క చొరవ వల్ల తన ప్రభావాన్ని చూపిస్తుంది. చూపిస్తే ఏం జరుగుతుంది? ఒక సామాన్య మానవుడు తనను ఈ భౌతిక శరీరంగా భావిస్తాడు. మరి భౌతిక శరీరంగా భావించకపోతే మరి ఇంకో దారి ఏముందండి? కరెక్టే, నువ్వే కాదు, అందరూ అంతే భౌతిక శరీరంగానే మనల్ని మనం భావిస్తాం. కానీ ఆ భౌతిక శరీరంలో దివ్యాత్మ ఉంది. అంచేత ఏం చేయాలి? నువ్వు నాలో ఉన్నది నేనే అనుకుంటున్నాను, నేను లేను, దివ్యాత్మ ఉన్నది అనే అనుభూతి చెందుతావు. ఆ అనుభూతి చెందడం జరగదప్పుడే. కానీ నాలో నేను లేను, నేను కాక దివ్యాత్మ ఉన్నది, భగవదాత్మ ఉన్నది, మెహర్బాబా ఆత్మ ఉన్నది అని అనుకోవడానికి అవకాశం వచ్చింది ఇప్పుడు. ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాడు తనను సూక్ష్మ శరీరంగా భావిస్తాడు. సూక్ష్మ శరీరంగా అంటే మీకు ఉదాహరణ అంటే హనుమంతుడు, ఆంజనేయ స్వామి నింగికి నేలకి ఒకలా అంత పెద్ద రూపాన్ని ధరించగలడు, చిన్న సూక్ష్మ శరీరం ధరించగలడు, ఒక బొమ్మలాగా. అంచేత మనసు అనే మాధ్యమం ద్వారా ఈ అజ్ఞానం తన ప్రభావాన్ని చూపుతుంది. సామాన్య మానవుడు తనను ఈ భౌతిక శరీరంగానే చూస్తాడు. అసలు వీడి శరీరాన్ని వీడు పూర్తిగా చూడగలడా అంటే ఏ మానవుడు చూడలేడు. ఎంచేత వీడి తల వంగిన వరకే కనబడుతుంది ఆ శరీరం, మెడ వంగిన వరకే. మరి వెనకాతల ఆ నడికి చూసేది పక్క అడుపకి తిప్పలేదు మళ్ళీ. మరి వెనక పక్క చూడలేడు, ఒక పక్కే చూడగలుగుతాడు. ఆ ఒక పక్క కూడా ఎలా చూడగలుగుతాడు? శరీరం తెల్లవారు అజ్ఞానం ముందు అద్దం కదా, అద్దం ముందు కలిపి అందాన్ని చూసుకుంటాం. అందులో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇప్పుడు అందాన్ని చూసుకుంటాం. ఈ అందాన్ని అద్దంలో చూసుకోవడం అనే అలవాటు రాజుల కాలం నుంచి ఉంది. కాబట్టి మనకది అలాగా పరంపరాపరంగా అది ఆ తలబాటు వచ్చింది. కాబట్టి అప్పుడు కూడా అర్థంలో ఏం చేస్తావు? నీ మొహాన్ని చూసుకుంటావు. నీ ముఖంలో చూసుకుంటే నీ దేహం ఉన్నట్టుగా నీకు భావన వస్తుంది. నీ ముఖం మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ ఆటోమేటిక్గా ఆ కాన్సన్ట్రేషన్లో నా దేహం కూడా ఉంది అనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? శరీరంగానే భావన వస్తుంది. అంటే తెల్లవారు లేస్తూనే బాబా నా అంతరంగంలో ఉన్నావు, నీవు అంతరంగంలో నువ్వు ఉన్నావు. ఈ శరీరం కేవలం ఒక తొడుగు మాత్రమే. ఈ తొడుగు నువ్వే అమర్చావు. నేను ఈ శరీరాన్ని కాదు, నువ్వు అమర్చిన తొడుగుని కాదు, నీలో భాగాన్ని. నువ్వు అనంతాత్మని, నేను బిందు ఆత్మని అని చెప్పావు. కాబట్టి ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనని ఆలకించి నాకు కొంచెం దృష్టిని మరల్చు అని ఆయన పాదాలు పట్టుకు వేడాలి. అప్పుడు ఆయన దృష్టిని మరలుస్తాడు. అంచేత ఒక సామాన్య మానవుడు తనను ఈ భౌతిక శరీరంగానే భావిస్తాడు. ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాడు తనను సూక్ష్మ శరీరంగా భావిస్తాడు. ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాడు ఎవరు లేరు. మొత్తం ఈ ప్రపంచమంతా మనుషుల్ని వెతికించిన ఆధ్యాత్మిక పురోగతి చెందిన వాడు ఒక్కడు లేడు, కనబడ్డు. మరి
ఆధ్యాత్మిక పురోగతి సాధించిన వాడు తనను సూక్ష్మ శరీరంగా భావిస్తాడంటే ఆ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. తనను తాను సూక్ష్మ శరీరంగా చూడగలిగిన వాడు. ఒక సత్పురుషుడు తనను మనస్సుగా భావిస్తాడు. సత్పురుషుడు సత్పురుషుడు సత్ అంటే సత్య పురుషుడు, సత్యమైనటువంటి పురుషుడు. వాడు ఏం చేస్తాడు? సత్పురుషుడు ఆ మాటలోనే ఉంది. ఒక సత్పురుషుడు తనను మనస్సుగా భావిస్తాడు, తననే మనస్సుగా భావిస్తాడు. చూడగలిగేటట్టు చేసేది, చూస్తుంది అవగాహన చేసుకునేటట్టు చేసేది, అవగాహన చేసుకునేటటువంటి దాంట్లో వీడు పూర్తిగా తిరిగేటట్టు చేస్తుంది ఆ మనస్సే. కాబట్టి అభావం వచ్చేస్తాడు. కానీ వారెవ్వరిలో కూడా ఆత్మ తన స్వస్వరూపాన్ని, జ్ఞానాన్ని వేరుగా పొందడం లేదు. ఆత్మ తన స్వస్వరూపాన్ని జ్ఞానంగా నేరుగా పొందడం లేదు వారెవరిలో కూడా. పైన ఉదాహరించడి భ్రాంతితో మిశ్రమం కాని శుద్ధమైన ఆలోచనకు సంబంధించినది కాదు. శుద్ధమైన ఆలోచన కాదది. ఓ పక్క నేనున్నాను, నా శరీరం అని అనుకుంటున్నా, మరో పక్క బాబా చెప్పాడు కాబట్టి నేను అనుకోకూడదు, నేను సూక్ష్మ శరీరాన్ని అని అనుకోగలగాలి. అనుకుంటే అలా అండంలో దీనికి 100 రూపాయలు నిజాయితీ ఉంటే తప్పకుండా సహాయం మనకు అందిస్తాడు. మనం ఆ గుడిలో ఉండిపోవాల్సిన అవసరం లేకుండా ఆయన కాపాడుతాడు. ఇక్కడికి మనం ఈరోజు మనం ఏదైతే మనం ప్రారంభించామో ప్రవచనాల్లోని చాప్టరు ఈ పరిమితత్వం యొక్క ఆభాసలో ఒక పేర చదువుకున్నాం. 2వ పేర ఉంది, అది రేపు చెప్పుకుందాం. ఇక్కడ మనం దీన్ని ఆపి అద్భుతమైనటువంటి మెహర్బాబా చరిత్రలోకి ప్రయాణం సాగించబోతున్నాం. యథార్థానికి ఈ వోకల్గా చేసేటటువంటి, వోకల్గా అంటే సంభాషణతో చేసేటటువంటి ఈ చర్య సంభాషణకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైతే అనుభవించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. భాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా భావానికే ప్రాధాన్యత ఇస్తూ భావ జగత్తులు అన్నిటినీ కూడా దర్శిస్తూ ఆ దర్శించిన వాటిలో నీ నిమ్న స్థితి, భగవంతుని యొక్క ఉచ్చ స్థితి నీకు స్పష్టంగా తెలుసుకోగలిగే పరిస్థితి వచ్చినాడు. అప్పుడు ఈ చర్య రాణిస్తుంది, ఉపకరిస్తుంది. కానీ మనంగానే ఉండి మనంగానే ఆలోచిస్తూ మనంగానే దాని విషయంలో మనం ఇన్వాల్వ్ అయితే అప్పుడు దీనివల్ల ఏ ప్రయోజనం కూడా వనగూరదు. అందువల్ల ఏం చేయాలా? ఒక విధంగా కూర్చోవాలి అనుకున్నప్పుడే ఒక డిసిప్లిన్లోకి వచ్చేయాలి. ఏమిటి ఆ డిసిప్లిన్? నేను సహజీవనంలోకి వెళ్తున్నాను బాబా, నేను సహజీవనంలోకి వెళ్తున్నాను, పార్టిసిపేట్ చేస్తున్నాను రోజు. కానీ ఇప్పుడు నా అనే భావన పోవడం లేదు. ఈ నా అనే భావన పోవాలి అంటే నన్ను నేను పోగొట్టుకోవాలి. నీ సమక్షంలో నువ్వు నాకు కనిపించవు, కానీ నాకు కనిపించినంత మాత్రాన ఉనికి కలిగే ఉన్నావు నీవు, కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నావు నీవు, నాకు ఆ పరిస్థితి కల్పించు అని ప్రతిరోజు వేడుకోవాలి ఆయన పాదాల దగ్గర. అలా చెయ్యం. కనుకనే ఫోన్ వస్తే వెళ్ళి ఆపి మాట్లాడుకుంటాము. ఏదైనా అవసరం వస్తే గబుక్కని ఫోన్లో పెట్టి వెళ్ళిపోతాం. ఇదే మనం మన స్థితిలోనే ఉన్నామని చెప్పడానికి ప్రత్యక్ష తార్కాణం. అందుకని బాబా ఏం చెప్తాడు మనకి? నిన్ను నువ్వు మరిచిపోయి నాకు సంబంధించినవి చేసే పనులన్నీ చేయమంటాడు ఆయన. నిన్ను నువ్వు పోగొట్టుకొని నాకు సంబంధించిన పనులన్నీ చెయ్యి అంటాడు ఆయన. అలా అన్నటువంటి ఆ ప్రభువు యొక్క మాటలోని గూఢార్థం, నిగూఢార్థం
మనం ఇంతవరకు కూడా గ్రహించలేకపోయాం. పెద్దవాళ్ళనే అందరం మనం చిన్నపిల్లలు అనుకోం. మరి మనమే గ్రహించలేకపోతే చిన్నపిల్లలకి ఎలా మనం చెప్పగలుగుతాం? మన గ్రహణానికి వస్తే కదా మనం ఇంకొకరికి దాన్ని అందివ్వగలం. అందరం అదే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఎలా అండి, ఎలాగంటే అందుకు స్టార్టింగ్లోనే బాబా పాదాలు పట్టుకోవాలి. డిసిప్లిన్గా ఆయన పాదాలు పట్టుకొని, తండ్రి నన్ను నేను పోగొట్టుకుంటే తప్ప నాకు ఏది అర్థం కాదు, నన్ను నేను పోగొట్టుకుంటే తప్ప నాకు ఏది చేత కాదు, నన్ను నేను పోగొట్టుకుంటే తప్ప నా అనే భావన నా నుంచి దూరం కాదు, కనుక తండ్రి నాకు ఆ పరిస్థితి కల్పించని వేడుకోవాలి. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. అంతెందుకు భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేయో, ఒక ఎంపీయో, కలెక్టరో, ఈ హోదాల్లో ఉన్న వాళ్ళు కౌరు పెట్టి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం? నోరున్నా మాట్లాడడం, మనసున్నా ఆలోచించాం, అతని యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ డిసిప్లిన్ దేవుడి దగ్గర కూడా ఉండాలి. అలా లేకపోతే వాడు భక్తుడు కాలేడు, ప్రేమికుడు కాలేడు, చివరికి చదువుకున్న మానవుడు కాలేడు. అందుచేత ఈ ప్రయాణంలో బాబా మనకి నడిపిస్తున్నటువంటి ఈ సహజీవనంలో మనం అతి ఉన్నతమైన విషయాలను చర్చించుకుంటూ ఉన్నాం. అవి మనల్ని మనం పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మనకు అవి సాధ్యమవుతాయి. ముఖ్యంగా సహజ ప్రవృత్తి జంతువులవి, బుద్ధి వివేకం మేధస్సుది. ఆ రెండిట్లో మనం జంతువు స్థితిలో లేము, మానవ స్థితికి వచ్చేసాం. కానీ ఏం చేస్తుంది? మనకి బుద్ధి పనిచేస్తుంది, వివేకం పనిచేస్తుంది. ఈ వివేకం పనిచేసింది ఎప్పుడు? ఆ వివేకంలోనే అవివేకం కూడా పనిచేస్తుంది. వివేకం ఎక్కడైతే ఉంటుందో అవివేకం అక్కడే ఉంటుంది. అది పనిచేస్తుంది. అది పనిచేసేది మనకి ఎంత ఈజీగా చేసేస్తుందంటే మన పరిస్థితిని ఏదో వెళ్తున్నావు, ఒక దాన్ని సీరియస్గా తీసుకోవడం, హాయిగా విని చూసుకోవడం, వెళ్ళి ఇంకేదో పనులు చేసుకో, అంతేకాదు మరి పట్టించుకున్నావు నీ శరీరం, నీ పనులు నీకు అమ్మ ఇంట్లోని అని అంటది. అబద్ధపు నేను, ఇది అసలే అబద్ధపు నేను. ఇక దాంతో మనసు అనే ఒక దాని భాగమైనటువంటి అబద్ధపు నేను, అది కూడా మాట్లాడుతుంది. అలా మాట్లాడించే అవకాశం ఇవ్వకూడదు. బాబా ఎదురుకు ఎప్పుడైతే వచ్చామో మనలో ఉన్న ఆ అబద్ధపు నేనుని దూరంగా ఉంచాలి, అబద్ధపు మనసుని దూరంగా ఉంచాలి, హృదయానికి దగ్గర కావాలి. అప్పుడు మాత్రమే డిసిప్లిన్ వస్తుంది. అందుచేత ఏం చేయాలి? అందుకే ప్రార్థన చేస్తున్నా ప్రతిరోజు కూడా. ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం మనల్ని మనం నిజం అనుకుంటున్నాం, అది అబద్ధం. ఉన్నది ఆయనే. కాబట్టి ఆయన ఏదైతే ప్రేమతో ఇది జరగాలి అనుకుంటున్నాడు, అంతేమైంది? ఇన్స్పిరేషన్ పనిచేసేటటువంటి ఈ మానవులలో ఇంటలెక్ట్ పనిచేసే ఈ మానవుల్లో, బుద్ధి అంటే మేధస్సు పనిచేసే మానవుల్లో భావనాశక్తి రావడం కష్టం. ఆ భావనాశక్తి కవుల్లోని కళాకారుల్లోని వికసిస్తుంది అంటారు బాబా. అది ఉంటే కదా వికసిస్తుంది, లేకపోతే ఎక్కడ వికసిస్తుంది, ఎక్కడ విస్తరిస్తుంది? ఉండాలి. ఉన్నట్టుగా అనుకుంటాం మనం, పాడిస్తున్నాం కాబట్టి, మాట్లాడిస్తున్నాం కాబట్టి. మాట్లాడితే పాడితే అది వికసించిన జ్ఞానం కాదు, వివరించబడినది, తెలుపబడినది, తెలియజేయబడినది. అందుచేత మనకున్నటువంటి మేధస్సుని ముందు పక్కన పడేయాలి బాబా దగ్గర. మనకేదో మేధస్సు ఉంది అనుకుంటున్నాం కదా, యాక్చువల్గా మేధస్సు లేదు మనకి, కానీ ఉందనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? మన పనులు మనం చేసుకుంటున్నాం,
మన ఇంటికి కావాల్సిన చేసుకుంటున్నాం, పైగా పై వాళ్ళకు కూడా సహాయం చేసేస్తున్నాము, పై వాళ్ళు కూడా మనకి మెచ్చుకుంటున్నారు. మరి ఇదంతా మనం లేకుండా ఎలాగవుతుంది? మనకి ఈ తెలివితేటలు లేకుండా, మేధస్సు లేకుండా ఎలా జరుగుతుంది? అదే ఒక భావన, అనే ఒక నీ నీడే నీకు సదా మనిషిలోనే ఉన్నటువంటి మనిషి బయటకు వచ్చి మాట్లాడతాడని సినిమాల్లో చూపిస్తాడు. అలాగే నీ మనసే నీకు అనిపిస్తుంటుంది. నువ్వు లేవు, నో ఎగ్జిస్టెన్స్ ఎట్ ఆల్. నీకు ఎగ్జిస్టెన్స్ లేకపోతే నువ్వే చేస్తున్నావయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా? అంచేత ఇక్కడ ఈ భావన, నేను లేను, బాబా చెప్పాడు, నా తండ్రి, నా ప్రభు చెప్పాడు, నా తండ్రి చెప్పాడు, నీకు ఉనికి లేదు అన్నాడు ఆయన. నేను ఎందుకు ఉనికితో ఇన్నాళ్ళు? సరే, ఏదో అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, లేకపోతే అహంకారం వల్లనో నేను ఉన్నాననే భావంతో ఆయన ముందు ప్రవర్తించాను. బాబాయ్కి ముందు నీ ముందు అలా ఉండను, నేను లేననే భావంతో ఉంటాను. నాకు వివేకాన్ని కలిగించు, నా మేధస్సుని తీసుకో, నాకు వివేకాన్ని నువ్వు మేధస్సుని తీసుకో అనాలి. అలా ఆయన్ని రోజు ఈ సహజీవనంలో పాల్గొనే ముందు బాబాను ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఏదో ఒక రోజు ఆ ప్రార్థనలో శుద్ధత వస్తుంది, పరిశుద్ధత. ఆయన వెళ్తాడు. పరిశుద్ధత వస్తేనే నీ తాలూకా ఆ అప్పీల్ ఆయనకు అందుతుంది, లేకపోతే అందదు. ఆయన ఇచ్చిన యాపిలే అందుతుంది, అప్పీల్ అందదు. అందుచేత ఏం చేయాలి? ఈ సహజంలోకి వస్తున్నప్పుడే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను అనేటటువంటి లేని ఉనికిని నాకు తొలగించి శాశ్వతమైన నీలో నేను జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా జీవించడానికి ఈ సహజీవనం నాకు ఉపయోగపడాలి. కాబట్టి బాబా ముందు నా నుంచి నన్ను తొలగించు అనాలి. నా నుంచి నన్ను తొలగించు, నాలో నువ్వు ఉదయించు, నీ మాటల్లో ఉన్నటువంటి ఆ రహస్యాల్ని నాకు అర్థమయ్యేలా వివరించు అని వేడుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నీకు తెలియకుండా, మనకి తెలియకుండా మనలో ఉన్న అబద్ధపు నేను పక్కకి వెళ్ళిపోదు. అబద్ధపు నేనే నువ్వు ఉన్న చోట, నువ్వు ఏ దీక్షలో ఉన్నావు, ఏ తాపత్రయంలో ఉన్నావు, ఏ తపస్సులో ఉన్నావు, ఏ తమస్సులో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావో దాని నుంచి నీకు డిస్టర్బ్ చేసేది నీ యొక్క అబద్ధపు నేనే. కాబట్టి ఎప్పుడైతే బాబా ఇంత స్పష్టంగా మనకి నువ్వు లేవు, ఇదంతా అబద్ధపు ఆలోచన, అబద్ధపు భావన, ఉన్నది నేనొక్కడినే, కాబట్టి నేనే నీకు ఏదైనా చేయాలి, ఐఎమ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, ఐఎమ్ ఓన్లీ వన్ దట్ మ్యాటర్స్ అన్నా. కాబట్టి ఎగ్జిస్టెన్స్ నీదే, మ్యాటర్స్ నీదే, ఈ మ్యాటర్ నీదే. అంచేత నన్ను పక్కకు చూసి ప్లీజ్ షో మీ అవుట్ సైడ్ ఆఫ్ యూ అని అంటే ఏదో ఒకరు ఆ ప్రార్థన వింటాడు. ఎలాగ వినంటే నువ్వు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని నిరంతరం బాబాతో ఆ గుర్తుంచుకున్న విషయాన్ని బాబాతో గుర్తు తెచ్చుకుంటూ, బాబా ముందు గుర్తు తెచ్చుకుంటూ, బాబా ఆఖరికి నీవు విసిగిపోయి కనికరించి నీవులోంచి నిన్ను పక్కకి నెట్టియాల ఆ పరిస్థితి రావాలి. అందుచేత ఏమన్నారు? భావనా శక్తి విస్తరించిన ఈ భావనా శక్తి. నన్ను ఏ భావనా శక్తి చెప్పలేదు, ఈ భావనా శక్తి. నేను లేను, ఉన్నది భగవంతుడే. రెండు మానవుడిగా, భగవంతుడిగా ఆయన ఏ పని అయితే నిర్వహించాలని మాయా జగత్తుకి మాయ రూపంలో వచ్చాడో ఆ రెండు ఆయనే నిర్వహించాలి, నాకు సంబంధం లేదు అన్న ఈ భావన పాతుకుపోతే, భావనా శక్తి మొట్టమొదట పాతుకొని విస్తరించవలసింది ఈ భావన. మనకు పాతుకుపోయింది ఏంటి? నేను, నాది, నా వలన, నా చేత, నేను గొప్పవాడిని, నేను మేధావిని, నా దగ్గర చాలా ధనం ఉంది, నాకు బాగా బలం ఉంది, ఇలాంటివి పాతుకుపోయేది. అలా పాతుకుపోయినవన్నీ బయటకు పోవాలి. నేను లేను, ఉన్నది భగవంతుడు ఒక్కడే, ఆయనే సృష్టి అంతా నిండి ఉన్నాడు,
ఏ కార్యం జరుగుతున్నో దానిలో ఆయనే ప్రధాన పాత్ర వహిస్తూ మిగతా పాత్రలు కూడా ఆయనే వహిస్తున్నాడు. అన్ని పాత్రలు ఆయనే వహిస్తున్నాడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవడం తప్ప ఈ అబద్ధపు నేనికి మరొక గతి లేదు. అది ఖచ్చితంగా తన అబద్ధపు ఉనికిని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకునేవాడు నా ప్రభువు మాత్రమే అని భావనా శక్తి విస్తరిస్తే ప్రాథమికంగా ఆ భావనా శక్తి ముందు విస్తరించాలి. అది విస్తరిస్తే ఏమవుతుంది? బాబా నిన్ను పరీక్ష చేస్తాడు. అప్పుడు పరీక్ష చేస్తాడు. బాబా చేత పరీక్షింపబడాలంటే ఈ విధమైన సద్భావన, సముచిత భావన, సత్య భావన నీలో నెలకొల్పబడినాడు. అప్పుడు ఆయన చేత పరీక్షింపబడతావు. ఎలాగ పరీక్షింపబడతావు? ఉదాహరణకి నువ్వు పాప ఆ భావం బాబా ముందు ఎక్కడో పెట్టి అసత్యపు నేను తొలగించు, సత్యంగా ఉన్న నీతో నువ్వే మాయలో మాయగా నువ్వే చెప్పుకొని నువ్వే వింటూ నువ్వే అనుభూతుల్ని ప్రసాదించాను అన్నాడు అనుకోండి. సరే, ఆ కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఎలాంటి కాన్సన్ట్రేషన్ వస్తుంది? ఖచ్చితంగా నేను లేను బాబా అన్నారు కాబట్టి నేను లేను. నేనే లేనప్పుడు నాకు మాట్లాడి పాటలేటి లేకపోతే దిగుతులేటి నవ్వులేటి ఏమి లేవు కదా, అది పోయాయి. ఇప్పుడు నువ్వే నాకున్నావు. నువ్వు ఉన్నావు కాబట్టి ఈ సహజీవనం అనేది నువ్వే కండక్ట్ చేస్తున్నావు. నువ్వు కండక్ట్ చేస్తున్నప్పుడు నేను ఎలా గదిలో ఉంటాను? నేను నీ ద్వారానే వింటున్నా, వినాలి. నీ ద్వారానే అవగాహన చేసుకోవాలి. నీ ద్వారానే దానిలో నేను ముందుకు నడవాలి. కాబట్టి నన్ను నడిపించినప్పుడు అంటాము ఆ భావన కానీ కొంచెం తీవ్రంగా వస్తే నువ్వు ఆ భావంతో కూర్చుంటే వెంటనే ఫోన్ ఒకటి వస్తుంది. అక్కడక్కడ ఇదేమో దీంట్లో పెట్టి వెళ్ళిపోతావు మాట్లాడడానికి. లేదా ఎవడో వస్తాడు, వెంటనే ఇక్కడ పరీక్ష వెళ్ళిపోతావు. వెంటనే పరీక్షిస్తాను ప్రీతం నీకు. పరీక్షలో ఫెయిల్ అయిపోతామంటే అందరూ ఫెయిల్ ఎవరు గుర్తుంచుకోండి. ఎవరైతే బాబా భగవంతుడు, మానవ రూపంలో ఉన్న భగవంతుడు, ఆయనే జగద్రక్షకుడు, శ్రీమన్నారాయణమూర్తి, ఆయన రక్షణలోనే ఈ ప్రపంచమంతా ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, సకల దేవతలు, యక్ష కిన్నర గరుడు గంధర్వులు అందరూ కూడా మునులు, తపోధనులు, యశస్సులు, మస్తులు, మజూబులు, సాలిక్యులు, ఫకీర్లు సమస్త మంది ఆయనలోనే ఉన్నారు. నేనెందుకు నేను ఆయనలో లేకపోతే అలాగా అన్నట్టు మనకి దాన్ని దుగ్ధ అంటారు. ఆ దుగ్ధ వచ్చింది అనుకోండి, ఏమైపోయినా బాబాతోనే ఉంటాడు. చివరికి నీ ఇంటి తలుపు ఒక మినిస్టర్ కట్టినా కూడా ఖాతరు చెయ్యవు. లేదు బాబాయే వచ్చి కొట్టినా కూడా ఖాతరు చెయ్యవు. అది పరీక్ష. దానికి నిలబడాలి. నిలబడలేం. ఆ మాత్రం నీ గుండె బలంగా లేకపోతే, అంత బలహీనమైపోతే నువ్వు అసలు మోక్షార్హుడు కావు. మోక్షార్హత రాదు నీకు అంత గుండె బలం లేకపోతే. ఒక గంట నీ ప్రభుతో కేవలం ఆయనే ఉన్నాడు, నేను లేను అనే భావంతో నువ్వు కూర్చొని, నేను లేననే భావం నాలో ఎస్టాబ్లిష్ అయితే తప్ప నాకు ఇది అర్థం కాదు అన్నది నీలో ఎస్టాబ్లిష్ అయిపోతే, ఆయన పరీక్షకు నిలబడితే అప్పుడు నీకు ఇందులో సారాంశం అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం అవుతుంది. ఇంకేంటి అర్థం కాదు? భావనాశక్తి విస్తరించిన కవులు, కళాకారులు వంటి మనుషుల కొరకు. కవులు, కళాకారులు అంటే నేను కళాకారుడే, నేను కవిని అనుకుంటాం. మనం కవిని కవులము కళాకారులం కాదు. ఇంకా చెప్పాలంటే మనం కపులం. కపి అంటే కోతి, కపులం మనలో మేధస్సే పనిచేస్తుంది తప్ప జ్ఞానం పనిచేయడం లేదు. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో విజడం. మనలో ఇంటలెక్టే పనిచేస్తుంది.
ఇంటలెక్ట్ స్థానంలో విజయం రావాలి. విజయం వచ్చినప్పుడు మాత్రమే పటిష్టమైనటువంటి ఒక విశ్వాసం, పటిష్టమైనటువంటి ఒక ధైర్యం, పటిష్టమైనటువంటి ఒక నమ్మకం, పటిష్టమైనటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. పటిష్టత లేకపోతే ఏది జరగదు. అందుచేత బాబా అంటున్నారు, భావనాశక్తి విస్తరించిన కవులు, కళాకారులు మనుషుల కొరకు స్ఫూర్తి పనిచేస్తుంది. కవులు, కళాకారులు ఆ రెండు ముందని, తర్వాత మనుషులు అన్నాడు ఆయన. ఈ మనిషికి ఎదవాలి, ఈ మనిషి కళాకారుడు అవ్వాలి. ఎలా అవుతాడు? భావనాశక్తి విస్తరిస్తే. భావనాశక్తిని ఎవరు విస్తరింపజేస్తాడు? ఆయనే విస్తరింపజేస్తాడు, ఇంకెవ్వడు విస్తరింపజేయలేడు. ప్రపంచమంతా తిరిగి మహా మేధావులందరినీ కలుసుకొని, సాధువులను కలుసుకొని, సన్యాసులను కలిసి ఎవరినైనా అయ్యా దయచేసి నాలో భావనాశక్తిని పెంచండి అని అడిగి చూడండి. తిరగండి ప్రపంచమంతా. ఎవరైనా నేను భావనాశక్తిని పెంచుతాను, ఎవరు పెంచలేడు. ఆయన తప్ప ఎవరు చేయలేడు. ప్రపంచమంతా మునిగిపోతుంది, అందరూ మునిగిపోతున్నారు. రక్షించండి అని అందరూ కేకలేస్తున్నాం. ఎవరెవరిని రక్షిస్తారు? ఎవరిని అందరూ మునిగిపోతే ఎవరెవరు రక్షిస్తారు? మన పరిస్థితి అది. అందుచేత బాబా మనకి ఈ ప్రవచనం చాలా గొప్పది. 7 ఆలోచన శక్తులు, ఇవన్నీ కూడా 7 అండర్స్టాండింగ్స్. అవగాహన శక్తులు, ఆలోచన శక్తులు. ఈ శక్తులు మనలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. మనలోనే అంటే నిజమైన మనలో ఉన్నాయి, అబద్ధపు నేనులో లేదు. ఈ శక్తులు అబద్ధపు నేనులో ఉండవు. నిజమైన నేనుగా ఎవరైతే భావనా శక్తిని పెంచుకుంటారో వాళ్ళకు వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. అయితే మరి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ శక్తి రావడం కోసం మనల్ని మనం పోగొట్టుకోవడానికి ఆయనకు రోజు ప్రార్థించి, ఆయన కరుణతో, ఆయన ప్రేమ వలన మనం కొంచెం ఆ శక్తిని, ఆయన మనల్ని మనం మర్చిపోయి, మనల్ని మనం మర్చిపోవాలి. ఫస్ట్ యాక్షన్ ఏంటంటే మనల్ని మనం మర్చిపోవడం. టు ఫర్గెట్ అవర్ సెల్వ్స్. మన పేరును కూడా మనం మర్చిపోవాలా, మనం ఉన్నామన్న సంగతి కూడా మనం మర్చిపోవాలా. ఈ గంట సమయం రోజంతా మర్చిపోతే అన్నీ అయిపోతాయి. ఈ గంట సమయంలో చాలు 60 నిమిషాలు నువ్వు మర్చిపోయి భగవంతుడితో ఉంటే, ఆ 60 నిమిషాలలో నిన్ను ఆయన పరీక్షిస్తాడు. ఎలాగా చెప్పాను కదా, మీకు ఫోన్ వస్తుంది, వెంటనే 10 వస్తా, ఈ హోల్లో పెట్టేస్తావు, వెళ్ళిపోతావు. చేదవడ పిలుస్తాడు, వెళ్ళిపోతావు. చేదవడ వస్తాడు, వెళ్ళిపోతావు. లేదు ఇంకోటి వస్తాడు, సారీ ఎట్లాంటి అవసరం, వెళ్ళిపోతావు. అసలు ఇవేమి రావు. నీలో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ విశ్వాసం, ఆయన మీద ప్రేమ, ఇవి కానీ ఉంటే ఇవి అడ్డం నీకు. ఎవ్వరు రాడు. నన్ను ఇక్కడున్నాను, ఇక్కడ మీ అందరితో మాట్లాడుతున్నాను, నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయదు. చివరికి నా భార్య కూడా డిస్టర్బ్ చేయదు. ఇంచేత అమ్మ నాయన ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకూడదు అన్న జాగరూకత వాళ్ళలో వస్తుంది. నా పిల్లలు కూడా డిస్టర్బ్ చేయదు, నా మనవులు కూడా డిస్టర్బ్ చేయలేదు కానీ మీతో ఉంటే. మరి ఆ క్రమశిక్షణ మనలో లేకపోతే మనం ఎలా ఏదైనా పొందిస్తాం, ఎలాగైనా ఏదైనా అందుకుంటాము? లేదు. పురోహితులు, పూజారులు, ముల్లాలు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా పిలిచి నీలో ఈ జాగ్రత్త వచ్చేసి చేయమని చూస్తాను నేను. ఎవడే చేయలేడు. ప్రపంచంలో ఉన్న వేదాలన్నీ చదివినవాడు చేయలేడు, ఇతిహాసాలన్నీ తెలుసుకున్నవాడు చేయలేడు, మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నవాడు చేయలేడు, ఎవడు చేయలేడు బాబా తప్ప. బికాస్ హీ ఈజ్ హైయెస్ట్ ఆఫ్ ది హై. సర్వోన్నతుడు కాబట్టి ఆయన చేయగలడు. ఎందుకు? సర్వోన్నతుడు. మనలో ఉన్న చోట సర్వోన్నతుడు మనలోనే ఉన్నాడు. ఆయన బయట లేడు. మనకి మన అపోహ ఏంటంటే స్టేజ్ మీద, ఆ డయాస్ మీద ఉన్నాడు, లేకపోతే సెంటర్లో ఉన్నాడు, లేకపోతే మన ఇంట్లో ఉన్నాడు, లేకపోతే లాడ్జ్ దగ్గర ఉన్నాడు, ఇది ఇక్కడ ఉన్నాడు, మెహరాబాద్లో ఉన్నాడు అనుకుంటున్నాం మనం. మనలోనే ఉన్నాడు. హీఈస్ విదిన్ us, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ us. అందుచేత నిన్ను నువ్వు మరిచిపోయేటట్టు చేసి నీలో ఉన్నటువంటి సత్యత్వాన్ని బయటికి తాగిన శక్తి ఉన్నవాడు ఒక్క మెహర్ బాబాయే. నీలో డిసిప్లిన్ రాలేనంత వరకు బాబాలో అసలు డిసిప్లిన్ కూడా పోయింది. ఇప్పుడు చూస్తున్నాను నేను. ఒక స్కూల్ పిల్లల్లో ఉన్న డిసిప్లిన్ కూడా లేదు.
స్కూల్లో ఉన్న పిల్లల్లో మాస్టర్లు కొడతారు, అమ్మ నాయన డిసిప్లిన్ లేకపోతే అన్న చిన్నపిల్లల్లో ఉంది, కానీ మనలో లేదు. మనలో లేదని ఎందుకంత ఖచ్చితంగా చెప్తానంటే, ఇలాగ ఉన్నంతకాలం కూడా ఎందుకు పరిగిదా, మనం మళ్ళీ చస్తాం పుడతాం. అంటే చచ్చిలోపని పుట్టుకలకు తప్పదు చస్తే, కానీ ఆ పుట్టడం అనేది మంచి పుట్టుకు కావాలి, మంచి పుట్టుకు రావాలి. నువ్వు ఇప్పుడు నువ్వు పోగొట్టుకొని భగవంతుడికి నువ్వు అర్పించుకొని భగవంతుడి ద్వారా ఏదైనా పొందినా నీకు మంచి జన్మ వస్తుంది. దానికోసం ఈ పాకులాడు కానీ మనం మోక్షం మోక్షం వచ్చేది మనకి. ఈ సహజీవనం మీకు మోక్షాన్ని ఇవ్వదు, మంచి జన్మని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి డైరీలో ఈ మాటలు. ఆయన ఈ పనిముట్టు రూపంలో ఏకరువు పెడుతున్నాడు మీతోటి. హీ ఈస్ స్పీకింగ్ త్రూ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ అప్లిఫ్ట్మెంట్, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్. మనందరి ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం ఆయన ఈ పనిముట్టు చేత మాట్లాడిస్తున్నాడు ఆయన మాటలని. అందుచేత లెటర్స్ ఇవి మనం ఎలా స్వీకరించాలంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నైతే ఉన్నాయో ఆధ్యాత్మికమైనటువంటి మాటలు, వాటన్నిటికంటే అతీతమైనదిగా భావించాలి. మెహర్ బాబా మాటలు సామాన్యం కాదు. మెహర్ బాబా ప్రేమికుడు అనిపించుకోవడం సామాన్యమైన విషయం కాదు. మనం మెహర్ బాబా ప్రేమికులం కాదు, మెహర్ బాబా పేరు మీద మనం చేసే పనుల యొక్క ప్రేమికులం. మెహర్ బాబా పేరు మీద మనం ఏ పనులు అయితే అలవాటు పడ్డామో ఆ పనుల యొక్క ప్రేమికులు మనం. మెహర్ బాబా ప్రేమికులు కానే కాము. అయితే మెహర్ బాబా ప్రేమికులు ఎవరండి? మండలి, సన్నిధి మండలి 14 మంది ఇండోర్లోని, 14 మంది అవుట్డోర్లోనే ఉంటారు. వాళ్ళు బాబా ప్రేమికులు. మనం బాబా ప్రేమికులు కాము. బాబా పేరుతో చేస్తున్న పనులను ప్రేమించే ప్రేమికులు మనం. అందుకే ఆ పనుల గురించి ఆలోచిస్తుంటాం, ఆ పనులు ఎలా చేయాలని ఆలోచిస్తుంటాము. అందుచేత విజన్ మార్చుకోవాలి, థాట్ మారిపోవాలి. విజన్ మారాలి, థాట్ మారాలి, బిహేవియర్, థింకింగ్ మారాలి, అన్నీ మారాలి. జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ఎవ్వరూ చెప్పరు మీకు, వెళ్ళి కూర్చోబెట్టి అడిగినా చెప్పరు. ఈ ఒక్క విషయం ఏది భావనాశక్తి విస్తరించిన దాని గురించి బాబా ఇప్పుడు మీ అందరికీ చెప్పాడు. ఇలాగ ఎవరికైనా చెప్తారేమో తగ్గి చూడండి, ఎవరైనా కూర్చొని చెప్పరు. ఒకవేళ తెలిసినా కూడా చెప్పరు. ఎందుకంటే వాడు చేయాలి, వాళ్ళు డిసిప్లిన్ తెచ్చుకోవాలి ముందు. ఇది బాగా చెప్పడం కదా, నా హాయిగా ఉన్న జీవితాన్ని ఎందుకు నేను డిసిప్లిన్తో పాడు చేసుకోవాలనుకుంటాను. పెద్ద తలకాయలు అప్పుడు 68, 69, 70, 71 ఆ ప్రాంతంలో పెద్ద తలకాయలు వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న విద్యది. స్టాల్వర్డ్స్, జ్ఞాన నిధులు వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళ దగ్గర కొడుకులాగా ప్రియంగా తిరిగితే వాళ్ళు ఈ పనిముట్టిని ఇలా అరగది సారబట్టారు. లేకపోతే నాకెక్కడిది? మీలో ఒకరిగానే తిరుగుతున్నాను నేను, కానీ మీతో తిరగకుండా చేశాడు ఆయన. ఎందుకు తెలిసినా మళ్ళీ మందలోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా మంద నుంచి ఒక పిల్ల తప్పిపోతే దాని జీవితం వికాసంలోకి వెళ్ళాలా, అంతేగాని మళ్ళీ అందులోకి వెళ్ళిపోవడానికి బయటికి రావడం ఎందుకు? అందుచేత ఖచ్చితంగా మనం చదువుకున్న వాళ్ళం, చదువు లేని వాళ్ళమా? చదువుకున్నాం, బాగా చదువుకున్నాం. చదువుకున్న వాళ్ళల్లో ఈ రహస్యాలు ఎస్టాబ్లిష్ కాకపోతే చదువు లేని వాళ్ళ పిల్లలు ఎలా ఎస్టాబ్లిష్ అవుతాయి? మనలో ఎస్టాబ్లిష్ అయితే
ఆ అయినటువంటి ఆ ఒక విధంగా చెప్పాలంటే ఆ అవడం ఏంటంటారంటే దాన్ని మార్పు అంటారు. ఆ మార్పు ఖచ్చితంగా దాన్ని వస్తే అప్పుడు బాబాలో ఒక మార్పు పెట్టుకున్నాడు అని ఏమిటది, ఆ స్థితికి వచ్చిన వాడిని కరుణిస్తానని. ఆయన వాక్కులు విని మారి జీవితాన్ని మాధుర్యంతో నింపుకుంటాను, ప్రేమతో నింపుకుంటాను అన్నటువంటి వాళ్ళకి మాత్రమే బాబా సహాయం చేస్తాడు. ఇప్పుడున్న మందలో నేను ఉంటాను, ఆ మందతో తిరుగుతాను, ఆ బంధంతా ఎలాగే పిలిపిస్తారో అవుతుంటే అలాగే పిలిపించుకుంటాను అన్నవాడికి ఆయనకి మార్చడు. ఎట్టి పరిస్థితుల్లో మార్చడు. మార్చకపోతే నాకు నష్టం, నా బతుకుండదా, నా ఇల్లు ఉండదా, నా అలవాట్లు ఉండదా, నా కర్మ ఉండదా, ఎవడు నీకు కావాలంట. బాబాయే కాదలేదు. ఉంటే నాకు నన్ను విశ్వసించి నేను చెప్పినట్టుగా విని నాకు విధేయుడివై జీవిస్తే జీవించు, లేదా హాయిగా నీకు నచ్చించేది పెట్టుకున్నాడు బాబా. అందరికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ నగర సంకీర్తనల వల్ల, ఊరేగింపుల వల్ల, వేదికల మీద బాబా ప్రేమికులుగా మనం పరిచయం అయిపోయాం. ఇప్పుడు ఎదురుకి అయితే చూసి అవడానికి ఇదేంటండి నిన్నటి అక్కడ బాబా బెహర్ బాబు తిరిగాడు, ఇప్పుడు ఇందులోకి వచ్చాడు అనుకుంటాడు. భయం. అప్పుడు ఏదైతే వెంటికి ఇచ్చాడు రేవడి అయిపోతాడు. ఆ చదివి ఉండదు, ఇది ఉండదు. బాబాయ్ విషయాన్ని ఎప్పుడో చెప్పాడు. కాబట్టి if we want to live as Baba, we have to bow down to Baba. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. నో ఆల్టర్నేటివ్, నో అదర్ సోర్స్. అప్పుడు నిన్ను తయారు చేసుకుంటాడు ఆయన పనిముట్టుగా, తీర్చిదిద్దుకుంటాడు పనిముట్టుగా. 10 మందికి పని కొట్టచ్చు. నేను అందరికీ ఉపయోగపడతాను, నేను అలాగైపోతాను, అలాగే పోతాను, ఊరుకుంటావో. ఎవడైనా సరే ఆయన అనుకుంటూ అవుతాడు. భాష లేని భావంతో, భాష లేని భావం కదా అయింది మౌనం అంటే. మౌనం అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మౌనం? భాష లేని భావం. ఆ భాష లేని భావాన్ని మనం తెలుసుకోవాలంటే భాషతో నిమిత్తం లేకుండా ఆయన ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి. భావంతో పని లేకుండా ఆయన ప్రేమలో మనం ముందుకు వెళ్ళాలి. మరికి ఏ చర్యలతో నిమిత్తం లేకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఇదేమిటంటే ఒక గురుకులం, పూర్వం గురుకులాల్లో ఇటువంటి అద్భుతమైనటువంటి శిక్షణలు ఇచ్చేవారు. ఇప్పుడు గురుకులాలు లేవు, అంతా ఇంగ్లీష్ చదువులే. ఎప్పుడైనా ఒక యూనివర్సిటీ వాడి స్టూడెంట్ దగ్గరికి మరి నాయన ఒకసారి అలా సుమక్షతలో ఒక పద్యం పాడాలంటే, సుమతపక్షతమా, భగవద్గీతలో శ్లోకం పాడరా, భగవద్గీత అని అడుగుతారు. మహోన్నతమైన మన హిందూ మత సాంప్రదాయ ఉత్కృష్టతను ఇంగ్లీష్ చదువుతో నాశనం చేసుకున్నారు. ఇంగ్లీష్ చదవయ్యా, నీ సంస్కృతిని మర్చిపోతేలాగా, నీ నాగరికత మర్చిపోతేలాగా, నీ ఆధ్యాత్మికతను మర్చిపోతే ఎలాగా, నీ స్థితిని మర్చిపోతే ఎలాగా, నీ స్థాయిని మర్చిపోతే ఎలాగా, నీ దేనికి వచ్చేమో మర్చిపోతే ఎలాగా? దిస్ ఈజ్ నాట్ రైట్. కాబట్టి మళ్ళీ మనం బహుశా ఈ 7 కూడా మనకు ఒక 7 రోజులు అవుతాయేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత సబ్జెక్ట్ ఉంది ఇందులోని. బాబా మీకు చెప్పడానికి చాలా 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 ఆయన తాపత్రయపడుతూ ఉన్నారు. అంచేతనే ఈ పనిముట్టుని చెరగొట్టుస్తున్నాడు ఆయన. ఇలాగా అందిస్తూనే ఉన్నాడు. నేనే మాట్లాడుతున్నాను కాదు, ఆయన అందిస్తున్నాడు, నా నోరు మాట్లాడుతుంది అంతే. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అందరికీ.